హలో పీపుల్, వెల్కమ్ టు స్వీట్ టాక్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ రెసిపీ. అది కూడా నో యాడెడ్ కార్న్ఫ్లవర్, నో మిల్క్ మేడ్, నో క్రీమ్. సో లెట్ గెట్ ఇంటు ద వీడియో. కానీ దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎండ్ వరకు చూడండి. సో ఒక బౌల్ తీసుకున్నాను. సో అందులో ఒక 1 కప్ మిల్క్ యూస్ చేశాను. ఇదేం ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాదండి, నార్మల్ మనం డైలీ పాలు తెచ్చుకుంటాం కదా, సో అదే మిల్క్ యూస్ చేశాను. మీరు ఇంట్లో ఏదైనా ఒక కప్ సెట్ చేసుకోండి, అన్నీ అదే ప్రకారంగా తీసుకోవచ్చు. సో కొద్దిగా వేడవగానే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అదే అండి, 5 రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, సో ఒక్క ప్యాకెట్ తీసుకున్నా కూడా మీకు సరిపోతుంది అన్నమాట. సో నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఇంకా డబుల్ చేసుకోండి. అండ్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ మీ ఇష్టం అండి, ఆ పాలకి ఎంత చక్కెర అయితే సరిపోతుందో ఆ చక్కెర యాడ్ చేసుకోండి, మీరు ఇందులో టేస్ట్ చూసుకోండి. సో ఇప్పుడు ఈ మూడింటిని బాగా మరిగించుకోవాలి. సో ఒక్క పొంగు వచ్చాక ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అనమాట. సో ఇందులో మనం మరిగించి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, సో అవి వేసి బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. మీరు ఫోక్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ కస్టర్డ్ పౌడర్ వేస్తే గడ్డలు కట్టేస్తాయి పాలల్లో. సో ఈ వేడి పాలు కలిపి పోస్తే మంచిగా ఉంటుంది. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ చెప్తున్నా. సో ఇది వేసి బాగా కలుపుకోవాలి, థిక్ అవ్వాలన్నమాట మనకి పేస్ట్. సో కస్టర్డ్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటారో అలానే, కాకపోతే ఇక్కడ మనం మిల్క్ పౌడర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాం. సో మిక్స్ చేసి కొంచెం థిక్ అయింది. సో ఇప్పుడు ఇది ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి స్పూన్ మీద ఇలా తీసుకొని ఇలా గీస్తే సపరేట్గా ఇలా రావాలన్నమాట, మీకు వీడియోలో చూపించినట్టు. అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ లాగా వచ్చినట్టు. సో కొద్దిగా చల్ల చేసుకొని ఇప్పుడు లంచ్ బాక్స్లో, నేను లంచ్ బాక్స్ తీసుకుంటున్నాను, మీరు ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా వేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లంచ్ బాక్స్లో వేసి ఫ్రీజ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం వేసేసుకోండి అందులో, ఎందుకంటే మొత్తం ప్యాక్ ఉండాలి, ఐస్ మొత్తం ప్యాక్ చేయాలన్నమాట. సో ఇది ఇప్పుడు ట్యాప్ చేసేసి క్లోజ్ చేసేసుకోవాలి. లిడ్ టైట్ ఉండాలన్నమాట, ఎయిర్ టైట్ కంటైనరే తీసుకోండి. సో ఇప్పుడు 1 అవర్ ఫ్రీజర్లో పెట్టండి. 1 అవర్ ఈజ్ మ్యాండేటరీ. తర్వాతకి ఇంకో ప్రొసీజర్ ఉంటుంది అనమాట. అంటే క్రీమ్ యాడ్ లేదు, ఎలా ఉంటుంది, ఐస్ క్రీమ్లా ఉంటుందా లేదా అనేది ఉంటుంది కదా డౌట్. సో ఇది ఒక ప్రొసీజర్ అనమాట. సో 1 అవర్ వెయిట్ చేద్దాం. సో 1 అవర్ అయిపోయింది గైస్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా. సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ సెమీ సాలిడ్ని తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్, మీరు ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ క్రీమ్ యాడ్ చేయాలని ఉన్నా కూడా పాల మీద మీగడ ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ట్రై చేయండి. లేదంటే సింపుల్గా, నేను ప్రిఫరబ్లీ ఇదే చెప్తాను, సింపుల్గా చేసుకోవాలి, టేస్టీగా ఉండాలి. సో ఇదనమాట మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే. అండ్ నేను పాలు కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఏం యూజ్ చేయలేదు. సో ఇది వేసుకొని మిక్సీ చేసుకొని వచ్చేద్దాం. మిక్సీ చేశాక చూసారు కదా, ఇలా అయ్యింది మొత్తం, ఇట్లా బబుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ అదే కంటైనర్లో పోసేయండి. ఎందుకు ఇది చేసాము అంటే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి కదా క్రీమ్ వేయనందుకు. సో అది అవాయిడ్ చేయడం కోసం ఇలా చేసామన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఇది వెనిలా ఐస్ క్రీమ్, కాకపోతే నాకు కొంచెం నట్స్ తగులుతూ ఉంటే ఇష్టము. సో అందుకే నేను సన్నగా చాప్ చేసుకున్న ఆల్మండ్స్ వేసాను. మీ ఇష్టం, వేస్తే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఓవర్ నైట్ అన్న 6 to 8 అవర్స్ ఫ్రీజ్ చేసుకోండి. నేను ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ క్లిప్. సో ఓపెన్ చేస్తున్నాను, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందంటే యూ కాంట్ బిలీవ్ ఇట్ గైస్. చాలా బాగుంటుంది, చాలా యమ్మీ ఉంటుంది. డెఫినెట్లీ కమెంట్స్లో వచ్చి మళ్ళీ మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందే, అంత బాగుంటుంది అనమాట. బయట ఎలా ఉంటుందో తెలీదు. సో ఇలా ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి. కస్టర్డ్ అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ మీరు చూసుకున్నట్లయితే మనం బయట మార్కెట్లో తెచ్చుకుంటాం. తీసే సన్నగా ఎందుకు వచ్చిందంటే ఇట్లా క్వాంటిటీలో వేసుకున్నా, మీరు ఎక్కువ చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి గైస్, చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా వర్త్, చాలా మంచిగా ఉంటుంది. యూ ఫీల్ లైక్ మీరు బయట నుంచి తెచ్చుకున్నారు ఇది అన్నట్టు ఫీల్ అవుతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెడితే కూడా ఏంటి బయట నుంచి తెచ్చావా అని అడుగుతారు డెఫినెట్లీ, ఫర్ ష్యూర్. సో చాలా చల్లగా సర్వ్ చేసుకోండి. సమ్మర్స్ అన్నీ చాలా మంచిగా ఎంజాయ్ చేయండి అనమాట.
సో ఇంకా కొన్ని సమ్మర్ రెసిపీస్ పోస్ట్ చేయబోతున్నాను అనమాట ఈ ఛానల్లో. సో ఛానల్ని మీద ఒక కన్నేసి ఉంచాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. నేను ప్రతిరోజు ఒక షార్ట్ అండ్ ఒక లాంగ్ వీడియో రిలీజ్ చేస్తాను. సో సమ్మర్ స్పెషల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. థ్యాంక్ యూ.